ప్రజలందరికీ కడప జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకు అందరికీ నమస్కరించుకుంటూ మనకు ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చాలా కీలకం. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా నరేంద్ర మోడీ మనకు ద్రోహం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి మోసం చేశాడు. నల్లధనం వెనక్కి తెస్తామని చెప్పి మోసం చేశారు. జీరో అకౌంట్లు తీసుకోండి 15 లక్షలు ఇస్తామని చెప్పి మహిళలకు మోసం చేశారు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ చేసి మాకు నష్టపరిచారు. అదేవిధంగా మనకు బ్యాంకుకు అప్పులు చేసుకొని పారిపోయిన కార్పొరేట్ సంస్థలకు తీసుకొచ్చి నేను వాళ్ళకు రాబట్టి అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళకు కుమ్మకై వాళ్ళతోనే వ్యాపారాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మన ప్రభుత్వ సంస్థలను ఉద్యోగ సంస్థలను అందరినీ ఇబ్బంది పెడుతూ కేంద్ర ప్రభుత్వం జరుగుతుంది. ఇంకా రాష్ట్ర ప్రధానికి వస్తే విభజన చట్టంలో ఏ ఒక్క అంశాన్ని కానీ అటు తెలుగుదేశము ఏ ఒక్కటి సాధించలేకపోయింది. ఇంకా వైపాక ప్రభుత్వం చాలా హీనమైన పరిస్థితి. ఆయన నవరత్నాలు అని చెప్పినాడు, నకిలీ రత్నాలు అయినాయి. మద్య నిదేశం అన్నాడు, మద్యం ఏరులై పడుతుంది. మద్యము విపరీతమైన 60 రూపాయలు ఉంది, కానీ ఇప్పుడు 150 రూపాయలకి అయింది. దాదాపు ఆయన ఏం చేశాడంటే ఎన్నికల ప్రచారంలో కరెంటు ఛార్జీలు పెంచమన్నాడు. కరెంటు ఛార్జీలు పెంచినాడు. పెట్రోలు పక్క రాష్ట్రాల కన్నా ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అని చెప్పాడు. పెట్రోల్ ఇంతవరకు ₹1 కూడా తగ్గకుండా పెట్రోలు కొనసాగిస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కడప స్టీలు ఇక్కడ వేసిన రాళ్ళు అక్కడే ఉన్నాయి. ప్రజలు ఆలోచన చేయాలా. మేము ఏ ఒక్క ఓటు వేస్తే బీజేపీకి పోతుంది. పి అంటే బాబు, ఏ అంటే జగన్, పి అంటే పవన్. జగన్కి వేసినా భారతీయ జనతా పార్టీ పోతుంది, తెలుగుదేశానికి పోసినా భారతీయ జనతా పార్టీ పోతుంది, యువన్కు వేసినా భారతీయ జనతా పార్టీకి పోతుంది. కాబట్టి కుల మతాల అతీతంగా రాష్ట్రం బాగుండాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైనది. ప్రజలు ఆలోచన చేసి ఇటు కడప పార్లమెంట్ అభ్యర్థిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినారు శర్మిలారెడ్డి గారు. ఇట్లా మనం రాష్ట్రంలో కానీ పొద్దుటూరులో కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నిలబడినాను. మీరు ఆలోచన చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని 2 ఓట్లు వేసి గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు, పొద్దుటూరు ప్రజలకు, కడప జిల్లా వాసులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకు మన ఓట్లు వేయాలి, హస్తం గుర్తుకు మన ఓట్లు వేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా పొద్దుటూరులో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అనే మా యొక్క విన్నపాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లడం కోసం ఇక్కడ పొద్దుటూరు గడప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నజీర్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది. ఇవాళ కడప లోక్సభ నియోజకవర్గంలోని పొద్దుటూరు నియోజకవర్గంలో, పొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పేదలు, మహిళలు, మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు అందరూ తమ అమూల్యమైన ఓటు వేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, దేశంలోని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పైన వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి ఇక్కడ పొద్దుటూరు ప్రజలు తమ ఓటు ద్వారా ఒక ఓటు అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి నజీర్ గారికి వేసి, 2వ ఓటు వైఎస్ఆర్ బిడ్డ అయినటువంటి షర్మిలారెడ్డి గారికి వేసి, కడప నుండి పార్లమెంటుకు వైఎస్ షర్మిల గారిని, పొద్దుటూరు నుండి అసెంబ్లీకి నజీర్ గారిని గెలిపించాలని, ఈ గెలిపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, ఇక్కడి ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రత్యేక హోదాను
ఇక్కడి మైనార్టీలకు సంబంధించిన ఎన్ఆర్సీ అలాంటి చట్టం తేవడాన్ని వ్యతిరేకించి దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం షర్మిలారెడ్డి గారిని కడప ఎంపీగా గెలిపిస్తారని ఆశిస్తూ ఈరోజు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని పొద్దుటే 1వ పట్టణ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు మీడియాకు ముఖ్యంగా ఈరోజు పుత్తూరులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం పూల నజీర్ అనే ఆయనకు ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం ప్రచారం చేయబోతున్నాము. అలాగే ఎంపీగా వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు, సో ఆమెకు ఎంపీగా అంటే ఇప్పుడు 2014లో ఒక బీసీకి ఫస్ట్ ఒక టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత 2019లో బీసీ, ఈరోజు 2024లో మైనార్టీ. సో దీనివల్ల ఏంటంటే ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఒక ఏకతాటిపైకి వచ్చి ఒక ఓటు బలం అని చూపించాల్సిన అవసరం ఉంది. 2014లో 19లో ఏమైనా నిర్లక్ష్యం చేసుకుంటే ఉండొచ్చు, ఆ రోజు చేజారకుండా ఈ రోజున కనీసం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మైనార్టీ నాయకుడు చాలా సీనియర్ నజీర్ అయినటువంటి వ్యక్తి ఏ రోజు ఇప్పుడు నాయకుడు అంటే ఎలా ఉండాలి, ప్రజలు ఎలా కోరుకుంటున్నారు ఇప్పుడు నాయకుడు అంటే కార్లలో పెద్ద పెద్ద కార్లలో వచ్చామో లేకపోతే కోర్టులో ఎదున్న నాయకుడా, మన మధ్య నుంచి నాయకుడు రాలేడా? సో అటువంటిది ఒక పేద వ్యక్తి మన మధ్యలో ఉన్న వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది, ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఈరోజు ఎంతసేపు ఉన్నా కూడా టోటల్ ఇండియాలో ఒక బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఏదైనా ఉన్నాయంటే 2 దీనిలో ఒకటి మొట్టమొదటి స్థానం అనేది కాంగ్రెస్ పార్టీ, రెండోది కమ్యూనిస్టులు. ఇంతవరకు ఇది ఎవరు లేదనుకున్నా, ఎన్ని ఫేక్ వీడియోలు వేసుకున్నా ఇది నిజం. దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవ ఎంతో గొప్పది. ఈరోజు మనం గాలి పూసులు పిలుస్తున్నామన్నా, నీళ్లు తాగుతున్నామన్నా అన్నీ ఆ కాంగ్రెస్ పార్టీ స్థాపించిందంటే ఈ రకంగానే ఈరోజు అంటే ఈ 10 ఏళ్లలో ఈ బీజేపీ ప్రభుత్వంలో టోటల్ వ్యవస్థలన్నీ బస్సు పెట్టిపోయినాయి. టోటల్ దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, టోటల్ ఉద్యోగం పెరిగింది, ప్రజల ఆర్థిక స్థితికి దిగజారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంచి పథకాలు ప్రవేశపెట్టింది. ఇప్పుడు సంవత్సరానికి ప్రతి ఇంట్లో అంటే దరిద్ర రేఖకు దిగువన దరిద్ర రేఖలు ఉన్నవా వాళ్ళను సెలెక్ట్ చేస్తారు. ఇది 100% రాహుల్ గాంధీ గారు మరి స్పష్టంగా చెప్పారు. అందరూ లిస్టు చేస్తారు. అంటే కులగణన కూడా చెప్పి పెట్టినారు. అంటే కులగణన వల్ల ఏంటి, ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎటువంటి ఆస్తిలో ఉన్నారు, ఇవన్నీ సర్వే చేసుకొని వీళ్ళలోంచి ఒక కుటుంబం నుంచి ఒక ఆదాయాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఆదాయం ప్రతి సంవత్సరం, ఇది అక్షరాల సత్యం, ప్రతి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఒక్కొక్క ఇంట్లో సంవత్సరానికి ఒక ఆదాయం సెలెక్ట్ చేసుకొని సంవత్సరానికి 1,00,000 రూపాయలు. అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇంటికి 5 లక్షలు లోన్ ఇచ్చేట్టుగా ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, 500 రూపాయల గ్యాసు. పోనీ మీరు ఒకసారి ఈరోజు ఏమైనా యూతులు ఉండొచ్చు, కొత్తగా ఓట్లు వచ్చినారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ చేసిన హామీలను ఏవి నెరవేరలేదు కాబట్టి ఏదైనా ఈ రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు నెరవేరవు, 1,00,000 రూపాయలు ఇవ్వడం సాధ్యమా అని ఏదైనా అనుకోవచ్చు. ఒకసారి గమనించినట్లయితే ఇదే నరేంద్ర మోడీ కనీసం జస్ట్ ఓన్లీ ఒక 20-25 మంది కోసం 16 లక్షల కోట్లు మాఫీ చేసినప్పుడు ఆర్థిక స్థితి ఎలా ఉంది? సో అలాంటిది పేదవారికి 1,00,000 రూపాయలు ఇవ్వడం అసాధ్యం కాదు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు చరిత్ర ఒకసారి చూసుకోండి. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. దీన్ని సీరియస్గా ఒకసారి ప్రజలలో ఒక స్పందన రావాలి, ప్రజలలో చర్చ జరగాలి. ఎందుకంటే ఒకటి నేను చెప్పదలుచున్నాను, సమాజంలో ఏదైనా చిన్న నాయకుడు ఇలాంటి ఏదైనా నీతి నిజాతిగా చిన్న నాయకుడు ఏదో చదువుకున్న పేదవాళ్ళు కానీ మనం ఎంకరేజ్ చేయట్లేదు. ఇది 100% మన స్వాతంత్రం వచ్చినట్టు చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉంది, టీవీలలో మీకు రాహుల్ గాంధీ స్పీచ్ చూపించలేదు, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చూపించడం లేదు. కాబట్టి యూట్యూబ్లో వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకోండి. దయచేసి ఈరోజు పొద్దుటూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన పూల నజీర్ అన్న గారిని గెలిపించి, అట్లాగే ఎంపీని షర్మిలారెడ్డి గారిని గెలిపించి, ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నాను, కడప పక్క కన్ఫర్మ్ అయిపోయింది. కడప జిల్లా నుంచి స్టార్ట్ చేయబోతున్నాము విజయం అనేది. కడప ఎమ్మెల్యే అభ్యర్థి, కడప ఎంపీ అభ్యర్థి కన్ఫర్మ్ గెలవడం. అలాగే పొద్దుటూరు నుంచి కూడా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఓకే, జై కాంగ్రెస్.